ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నేను ఒకటి తలిస్తే ఇంకొకటి జరుగుతుందేంటమ్మా? ఈ ఆస్తంతా నక్షత్ర పేరు మీద తన బర్త్డే సందర్భంగా రాసిమ్మని నువ్వు నీలో ఉన్న శోభా చంద్ర చెప్పాలి. అది విని ఆయన వెంటనే రాసేయాలి. ఆస్తి పోయినా ఆత్మస్థైర్యంతో బ్రతికే ఆత్మవిశ్వాసం నువ్వు పంచిచ్చిన నా రక్తంలోనే ఉందమ్మా. ఆస్తి పోతున్నందుకు కాదు, నీ కలలు ఆవిరైపోతున్నందుకు బాధగా ఉంది. ఏడిపోస్తోందమ్మా. ఏంటమ్మాయి, ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నట్టున్నావు? ఆలోచిస్తున్నావా లేదా అల్లుడు గారితో గడిపిన తీపి జ్ఞాపకాలని గుర్తు చేసుకుంటున్నావా? అటు చూడు పిన్ని, నా కూతురు ఎలా వస్తోందో. ఏముంది, మామూలుగానే 2 కాళ్లతో నడుచుకుంటూ వస్తుంది. ఇందులో వింతే ఉంది. నా కళ్ళతో చూడు పిన్ని. నీ కళ్ళతో చూడాలంటే నీ మనసులో ఏముందో తెలియాలి కదా. నీకెలా అనిపిస్తోంది? యువరాణిలా. ఏ దేశానికి? అదే ఈ ఇల్లు అనే సామ్రాజ్యానికి నీ కూతురు యువరాణి అంటావు. అలాగే అలాగే. బేబీ. మమ్మీ. ఇదిగో అమ్మాయి, నువ్వు యువరాణివి. అలా అమ్మని మమ్మీ డమ్మీ అని పిలవకూడదు, రాజమాత అని పిలవాలి. ఈ గోరింటాకు ఏమైంది మమ్మీ? ఏంటి ఇలా మాట్లాడుతుంది? తను అలాగే మాట్లాడుతుంది. తన సంగతి వదిలే. బయటకు వెళ్తున్నావు నువ్వు? త్వరగా వచ్చేయ్. ఎందుకంటే ఈరోజు డిన్నర్లో ఒక స్పెషల్ ఉంది. స్పెషలా? ఏంటి? డిన్నరే స్పెషల్గా ఉండబోతోంది. చూసి నువ్వు చాలా థ్రిల్ అయిపోతావు. నిజంగా? బిలీవ్ మీ బేబీ. ఓకే మమ్మీ, బాయ్. ఉండు ఒక్క నిమిషం. ఇదిగో అన్లిమిటెడ్ క్రెడిట్ కార్డ్. నీ బర్త్డే సందర్భంగా నీకు నచ్చినంత షాపింగ్ చేసుకో. థ్యాంక్ యూ మమ్మీ. ఓకే బాయ్. బాయ్ పిన్ని. బాయ్. ఏంటో ఈరోజు అంత స్పెషల్ డిన్నరు. ఈరోజు వంటంతా ఆ భూమే చెయ్యబోతోంది. అదే స్పెషల్. మీ ఆయన నీ కూతురికి ఆస్తి రాసివ్వను అని చెప్పిన దగ్గర నుంచి నీకు పిచ్చి బాగా ముదిరిపోయింది అమ్మాయి. పిచ్చి పిన్ని, నా కాన్ఫిడెన్స్ చూసాకైనా నీకేమీ ఫ్లాష్ కాలేదా? అర్థం కాలేదు. అయితే ఈ ఫ్లాష్ కట్ ఒకసారి వేసుకో. ఆ రోజు నా మీద శోభాచంద్ర పూరిందంటే మీరు నమ్మలేదా? అంటే ఆ రోజు పూనకం అబద్ధం.
ఆ రోజు నేను ఆడిందంతా నాటకం. ఎక్కడికి వెళ్తున్నావు? నేను పిలిస్తే వచ్చావు. తిరిగి వెళ్ళాలంటే నా పర్మిషన్ అడగాలని తెలీదా? వెళ్ళొచ్చా మేడం? వెళ్ళొచ్చు, కానీ చెప్పింది విని వెళ్ళాలి. వెళ్ళి చెప్పింది చెయ్యాలి. ఈరోజు నువ్వే ఎవ్వరి హెల్ప్ తీసుకోకుండా ఇంట్లో అందరికీ వంట చేయాలి. ఇంట్లో అందరికీ పేరు పేరున పిలిచి వడ్డించాలి కూడా. నీరసంగా ఉంది. ఇంత నీరసంలో కూడా ఎందుకు వండుతున్నావని ఎవరైనా అడిగితే ఏం చెప్పాలి? అది నీ ప్రాబ్లం. ఈ డైలాగ్ ఎక్కడో విన్నట్టుందా? ఇంత రాత్రిలో పాలెక్కడ దొరుకుతాయి బుజ్జి? ప్లీజ్ అమ్మా, అర్థం చేసుకో. ఆ కాఫీ తాగు. అది నీ ప్రాబ్లం అపూర్వ. గుర్తొచ్చిందా? నువ్వు అక్కడ చెప్పావు, నేను ఇక్కడ చెప్తున్నానంతే. నువ్వు ఇంకొకటి కూడా లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకోవాలి. ఈ అపూర్వతో ఆటలంటే ప్రాణాలతో చెలగాటమను. హలో, ఏయ్ ఆగో. ఇదంతా ఎవడు క్లీన్ చేస్తాడు? ఇదంతా క్లీన్ చేసి ఆ తర్వాత పంచడు. రా పిన్ని. పదమ్మాయి. జ్యూస్ నేను తాగుతాను. గగనానికి భువనం, భువనానికి గగనం, మన కోసం మనమంటూ నిలిచాయిలా. చినుకంత వర్షం, అణువంత పాశం, సంద్రాన్ని తాకింది సెలయేరులా. ఇది సంతోషమో మేఘ సందేశమో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.